ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి రమాకాంత్ దేశ్పాండే అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలలో పార్లమెంట్ సభ్యులు జి నాగేష్, శాసనసభ్యులు పాయల శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అధికారులు, పుర ప్రముఖులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన శకటాలను ప్రదర్శించారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఊరూరా రైతులు ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. జిల్లాలోని 17 రైతు వేదికలలో వేడుకలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 3 విడతల్లో 55,880 మంది రైతులకు 608 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ లక్ష్యాలను సాధించేలా శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో ప్రభుత్వ శాఖల నేతృత్వంలో 44 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 29 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం చేస్తూ 468 గ్రామ పంచాయతీలు, ఆదిలాబాద్ మున్సిపల్ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు. వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణంలో వివిధ పంటలు వేశారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయాబీన్, తొగరి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు 5.5 లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యాయి. కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరుతుంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకున్నాయి. జిల్లాలో సాధారణం కంటే 20% అధికంగా వర్షం కురిసింది. జిల్లాలో 18 మండలాలు ఉండగా ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, తాంసీ, గుడిహత్నూర్ మండలాల్లో అధిక వర్షపాతం కురవగా 14 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదు అయింది. కుంటాల, పొచ్చెర, ఖండాల, గాయత్రి జలపాతాల వద్ద వరద ప్రవాహం పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత సంవత్సరం సిఎల్పి నేత హోదాలో బజార్ హత్నూర్ పిప్రి గ్రామం నుంచే తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని నాడు ఇచ్చిన హామీ మేరకు భట్టి విక్రమార్క ఇటీవల పిప్రి గ్రామంలో పర్యటించి 20.50 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నానని అన్నారు. అందులో భాగంగా కుప్టి, చిక్మాన్, త్రివేణి సంగమం, పులిమడుగు, ఆడ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించామని భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరాలతో పాటు డెంగీ కేసులు విస్తరిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షపు నీరు ఉండి దోమలకు ఆవాసంగా మారింది. నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటూ పరిసరాల పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించేలా వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రపరచాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రై డేను పాటించి మురుగు కాలువల, రోడ్లపై నీరు నిలువ లేకుండా చూస్తున్నారు. జిల్లాలో జ్వర సర్వే కొనసాగిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు. గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశంసాపత్రాలు అందజేశారు. తెలంగాణ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల విభాగంలో జిల్లా నుంచి 6 విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి పోలీసు మైదానంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశంసాపత్రాలు అందజేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో 73 మంది పోలీస్ అధికారుల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 ఉత్తమ సేవ, 3 ఉత్కృష్ట సేవ, 2 ఆంతరిక సేవ, 65 సేవా మెడల్స్ పొందిన పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గౌస్ అలాం మెడల్స్ బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.